ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయటం కాదు, చేతిలో ఉన్న చిత్రం విడుదల సమయానికి మరో మూవీని పట్టాలెక్కించే ప్లానింగ్ ఉండాలి. లేదా ఈ రోజుల్లో కెరీర్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఫ్యాన్స్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అందుకే తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ ముందుగానే జాగ్రత్తలు పడుతున్నారు. చేతిలో ఉన్న చిత్రం ఆ తర్వాత సినిమా కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. గేమ్ చేంజర్ తరువాత ప్రస్తుతం పెద్దీలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే మార్చిలో మూవీ రిలీజ్ ఉంది. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం కాంబో రిపీట్ కానుంది. ఇది ఇప్పటి వరకు చరణ్ లైనప్. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అవుతోంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది యంగ్ టైగర్ ప్లానింగ్. పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియాను షేక్ చేశాడు అల్లు అర్జున్. ఈ 2 చిత్రాలు కలిపి దాదాపు 2000 కోట్ల వసూళ్లను దాటాయి. అలాంటి హీరో కొత్త సినిమా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ తరువాత సందీప్ వంగా లేదా సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో మూవీ చేస్తాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన క్లారిటీ ఇవ్వనున్నాడు. రాజమౌళితో మూవీ తరువాత మహేష్ ఏ దర్శకుడికి డేట్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఆగస్టు 9న సూపర్ స్టార్ బర్త్డే రోజున రిలీజ్ రివీల్ కానుందని టాలీవుడ్ చెబుతోంది. ఇక ప్రభాస్ వీరందరికంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. చేతిలో చాలా చిత్రాలు ఉంటాయి. వాటిల్లో తనకు నచ్చింది ముందు రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి డిసెంబర్లో రాజాసాబ్ రిలీజ్ ఉంది. ఆ తరువాత ఫౌజీ విడుదల కానుంది. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళది ఒక లీగ్. కొంతమంది స్టార్ డైరెక్టర్స్ వీరితో వర్క్ చేసేందుకే స్టోరీస్ రెడీ చేస్తూ ఉంటారు. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్ రాజమౌళి, సుకుమార్, సందీప్ వంగా. మరికొంతమంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. వారు కేవలం సీనియర్స్ కోసం స్టోరీస్ రెడీ చేస్తూ ఉంటారు. సీనియర్స్ కు బ్లాక్ బస్టర్స్ అందిస్తూ టాలీవుడ్ ను షేక్ చేస్తూ ఉంటారు. 2019లో వెంకీ మామతో విక్టరీకి బంపర్ హిట్. అంతే, అప్పటి నుంచి రూట్ మార్చేసిన సీనియర్స్ కు జిందాబాద్ కొడుతున్నాడు బాబీ. వెంకీ మామకు ముందు జైలవకుశ, సర్దార్ ఉన్న విక్టరీతో మూవీ తరువాత మాత్రం కంప్లీట్ గా సీనియర్స్ కు ఫేవరెట్ డైరెక్టర్ గా మారాడు బాబీ. 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్య, ఈ ఏడాది డాకుతో బంపర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు కూడా చిరుతోనే కొత్త చిత్రం అంటూ అనౌన్స్ చేశాడు. సెప్టెంబర్ నుంచే షూటింగ్ అంటున్నాడు. బాబీ మాత్రమే కాదు, రావిపూడి కూడా అంతే. F2తో వెంకీకి హిట్ ఇచ్చాడు. ఆ తరువాత F3, కేసరి, సంక్రాంతికి వస్తున్నాంతో సీనియర్స్ డైరెక్టర్స్ కు ఫేవరెట్ గా మారాడు. ప్రస్తుతం చిరుతో చిత్రం చేస్తున్నాడు. ఆ తరువాత లైన్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఉంది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్ మలినేని. వన్స్ వీరసింహారెడ్డితో సీనియర్ హీరో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడంతో ఆ ట్రాక్ వదలడం లేదు. ఏకంగా బాలీవుడ్ వెళ్లి అక్కడి సీనియర్ హీరో సన్నీ డియోల్ తో కలిసి జాట్ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా మరోసారి వీరసింహారెడ్డి కాంబో రిపీట్ కోసమే స్టోరీ రెడీ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మహారాజాతో కెరీర్ లోనే బిగ్ హిట్ కొట్టాడు విజయ్ సేతుపతి. ఆ చిత్రం చైనాలో మంచి విజయాన్ని అందుకుంది. మహారాజా విజయంతో బాగా మారిపోయాడు సేతుపతి. హీరోగానే కొనసాగాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మధ్యే ఏస్ రిలీజ్ చేశాడు. వర్కౌట్ కాలేదు. గత వారం మరో మూవీ విడుదలైంది. కానీ సూపర్ హిట్ అయింది అని చెబుతోంది కోలీవుడ్. గత శుక్రవారం తమిళంలో విడుదలైంది విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ నటించిన తలైవన్ తలైవి చిత్రం. కుటుంబ కథా చిత్రాలు తీయడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాండిరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇంకేముంది, ప్రస్తుతం తమిళనాట భారీ వసూళ్లను కొల్లగొట్టడం ప్రారంభమైంది. తమిళ వర్షన్ ఆల్రెడీ 40 కోట్లు దాటడంతో ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు వర్షన్ కు సర్ మేడం అనే పేరును ఖరారు చేశారు. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. ఈ ఏడాది మరోసారి టాలీవుడ్ కు వస్తున్నాడు విజయ్ సేతుపతి. ఈసారి పూరి మూవీలో హీరోగా కనిపించబోతున్నాడు. ఉప్పెన, మైకెల్ మూవీస్ లోని పాత్రలాంటివి కాకుండా ఈసారి పూరి అండతో హీరోయిజం చూపించబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా సంయుక్త నటిస్తోంది. టబు లేడీ విలన్ గా కనిపించనుందని సమాచారం. ఈ ఏడాది క్రిస్మస్ కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు పూరి. సౌత్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందా? ఇటు యష్, అటు అనిరుద్ ఇద్దరు చేతులు కలపబోతున్నారా? అదే నిజమైతే మాత్రం సౌత్ మొత్తం ఈ కాంబినేషన్ కు సలాం చేయటం ఖాయం. ఒకవైపు రాఖీబాయ్, మరోసారి రాక్ స్టార్. ఇద్దరూ కలిస్తే మాత్రం థియేటర్స్ దద్దరిల్లటం ఖాయం.
కటౌట్ కు తగ్గట్లు బీట్స్ వినిపిస్తేనే థియేటర్స్ ఊగిపోతాయి. ఈ విషయాన్ని 2 సార్లు చూశాడు యష్. మొదట KGF 1 రిలీజ్ అయినప్పుడు, 2 KGF 2 రిలీజ్ అయినప్పుడు. అందుకే తాను నటిస్తోన్న కొత్త చిత్రానికి సేమ్ వైబ్ రిపీట్ కావాలనుకుంటున్నాడు. KGF కోసం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన బాణీలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఇప్పుడు టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు యష్. ఈ మూవీకి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఖరారు కాలేదు. కానీ అనిరుద్ధ్ డేట్స్ అడుగుతున్నట్లు సమాచారం. అదే నిజం కావాలని రాకీభాయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిరుద్ధ్ లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ టాక్సిక్ కోసం రంగంలోకి దిగితే ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. కేవలం తన ట్యూన్స్ తో కోలీవుడ్ మూవీస్ కు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తీసుకొస్తున్నాడు అనిరుద్ధ్. ఇప్పుడు టాక్సిక్ కోసం శాండిల్వుడ్ లోకి అడుగు పెడితే ఆ ఇంపాక్ట్ పాన్ ఇండియా అంతటా ఉంటుంది. అయితే అనిరుద్ధ్ ఎంతవరకు ఈ ప్రాజెక్టులోకి అడుగు పెడతాడు అనేది డౌటే. ఎందుకంటే ఆల్రెడీ అనిరుద్ధ్ చేతిలో ఫుల్ గా తెలుగు, తమిళ చిత్రాలున్నాయి. వీటిని దాటుకొని టాక్సిక్ కోసం రంగంలోకి దిగుతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. నయనతార సిస్టర్ రోల్ చేస్తోంది. కియారా హీరోయిన్ గా కనిపించబోతోంది. అందరూ సినిమాలు తీస్తారు, కామరూన్ లాంటి వారు మాత్రమే సినిమా తెరకెక్కే విధానాన్ని మారుస్తూనే ఉంటారు. వెండి తెరపై అద్భుతాలు చేస్తూ ఉంటారు. గ్రాఫిక్స్ నేపథ్యంలో సినిమాలు, కనీసం రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించలేకపోతున్నాయి తెలుగు చిత్రాలు. అలాంటిది కామరూన్ పూర్తిగా గ్రాఫిక్స్ మూవీని తీసి 6 నెలల ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేశాడు. డిసెంబర్ 19 సినిమా చూసేందుకు థియేటర్స్ కు రారండోయ్ అంటూ ఇన్విటేషన్ పంపుతున్నాడు. గ్రాఫిక్స్ నేపథ్యంలో సినిమాలు అంటేనే భయపడిపోతున్నారు దర్శక నిర్మాతలు, ప్రేక్షకులు. కానీ సినిమా కోసమే గ్రాఫిక్స్ డిజైన్ చేయించి వాటితోనే పూర్తి స్థాయి సినిమాలు తీస్తున్నాడు హాలీవుడ్ దర్శకుడు కామరూన్. 2009లో అవతార్ తో అబ్బురపరిచాడు. 2022లో మరోసారి అవతార్ గేట్లు తెరిచాడు. ఇప్పుడు 3వ భాగాన్ని లేట్ చేయకుండా ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశాడు. అవతార్ 1 పేరు ఫైర్ అండ్ యాష్. 2వ భాగంలో నీటి నేపథ్యంలో కథ సాగితే 3వ భాగం అగ్ని నేపథ్యంలో యుద్ధం జరగనుంది. ఆ విషయం ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. పాండోరోలోని భిన్న తెగల మధ్య యుద్ధాన్ని మరింత ఆసక్తికరంగా చూపించబోతున్నాడు కామరూన్. డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా 160కి పైగా భాషల్లో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. అవతార్ 3తోనే కథ ముగిసిపోదు. ఎందుకంటే 2029లో అవతార్ 4 రిలీజ్ కానుంది. అలాగే 2031లో అవతార్ 5 విడుదలవుతుంది. అవతార్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలంటే 2031 డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు కామరూన్.